నమస్కారం సార్, నా పేరు బత్తుల నీలావతి. నేను మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు 3 పిల్లలు సార్. నేను మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. ఒక పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పనులు లేక ఇబ్బంది పడతా ఉన్నాను. ఏం చదువుతారు మా పిల్లలు? పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ తల్లి గారి తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయ పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. అత్తమామలు ఎవరు లేరా? మా అత్త మామయ్య ఉన్నారు. మా అత్త మామయ్య ఇడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా? రావట్లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా? నాకు ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్. ఆధార్ కార్డులు పెట్టుకునేసరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా, ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్ గా వితంతు పింఛన్ ఇవ్వండి. ఈ నెల నుంచి నీకు 4,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామమ్మా. దానివల్ల నీకు ఉపయోగపడుతుంది.